మీరా సత్యమూర్తి భార్య ఈ మాటలు అంటున్నది? అవును, మాటలు వారివి, చెప్తుంది నేను. మావారే నాకు ఇవన్నీ నేర్పారు. మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ? మనిషి రూపాన్ని, వ్యాపారాన్ని తెలుసుకోవచ్చు, అంతరంగాన్ని తెలుసుకోవటం అంత సులువు కాదు. మనిషిలోని మనిషిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. క్షమించండి, మీకు చెప్పేంత వయసు, అర్హత నాకు లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పి వెళ్తాను. తల్లిదండ్రుల మర్యాద కాపాడటం పిల్లల బాధ్యత. అలాగే పిల్లల మనసును అర్థం చేసుకుని వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దటం పెద్దల బాధ్యత. వాళ్ళు తప్పటడుగు వేస్తే ఆ తప్పు మందే అవుతుంది. పసిపిల్ల విదేశాల్లో పెరిగింది, తెలియక ఆవేశం ఏదో చేయబోయింది. క్షమించి దగ్గర తీసుకోండి. నమస్తే. నమస్తే నమస్తే. నేనే మీకోసం రావాలనుకుంటున్నాను. న్యాయంగా రావాల్సిన వాడిని నేను కాదు. ఆడపిల్ల తండ్రిగానే కాదు, అపార్థం చేసుకున్న వాడిని క్షమాపణ చెప్పుకోవాల్సింది నేను. ప్రసాద్ గారు కూర్చోండి, నిదానంగా మాట్లాడుకుందాం. కూర్చోండి. ఏం తీసుకుంటారు? విస్కీ? క్షమించండి, నేను తాగను. జస్ట్ పెగ్. నాకు అలవాట్లేదు. జీవితంలో చాలా తాగాను. విస్కీ కాదు, కష్టాలు, కన్నీరు, హాలాహలాన్ని మింగాను. గుండెను నిప్పుకొండగా చేసుకుని మోసాను. అక్కర్లేదు, మీరు ఇంకేం చెప్పక్కర్లేదు. నాకంతా తెలుసు. మీ భార్యను చూసి తెలుసుకున్నాను. నా భార్య? అవును. తప్పుదారిని పోబోయిన నా కూతురికి మంచి మాటలు చెప్పి మనసు మార్చిందా? ఆమె మాటల్లో మీ సంస్కారాన్ని చూశాను. ఆ సంస్కారంలో మీ వంశ సాంప్రదాయాన్ని, మర్యాదని తెలుసుకున్నాను. అలాంటి అత్తగారికి కోడలైతే నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు. సత్యమూర్తి గారు, నన్ను క్షమించి మా అమ్మాయిని స్వీకరించండి. మన చేతులు కలిసినట్టే వాళ్ళ జీవితాలు కలవాలి. తొలగించరా? ఎలా? వెరీ సింపుల్. చంపడమా? వీల్లేదు. ఏ? సత్యాన్ని చంపగలిగే గుండె ధైర్యం గలవాడు ఇక్కడ ఎవడూ లేడు. లేనివి దిగుమతి చేసుకోవడమే మన వ్యాపారం. హాంకాంగ్ కు వెంటనే కాల్ బుక్ చేయి. అసలు బాస్తో మాట్లాడు. సత్యానికి వయసు మళ్ళింది, మనసు సడలింది, ఇక పనికి రాడని చెప్పు. పనికి రాని వాళ్ళని ఏం చెయ్యాలో మన బాస్కు బాగా తెలుసు. కమాన్. ఓకే, కాల్ టు హాంకాంగ్. Thank you. చక్రపాణి, హాంకాంగ్ నుంచి రాత్రి ఒక బోట్ వచ్చింది. అందులో సరుకు రాలేదు. ఒక మనిషి దిగాట. ఎవరో తెలుసుకో. సత్యం, ఇన్నేళ్లుగా నా దగ్గర నువ్వు వేసి దాచలేదు. ఆ ఫోన్ చేసేది ఎవరు? సచ్చే లోపున చెప్తాను. చక్రపాణి, నేను భూషణ్. భూషణ్ బాబు, మీరు బతికే ఉన్నారా? ఏ ఆశ్చర్యంగా ఉందా? సత్యమూర్తికి పాత్రలు అయ్యేసరికి ఈ భూషణ్ణే మర్చిపోయావా? నేను బ్రతికే ఉన్నాను, బాస్ దయ వల్ల. ఎప్పుడు వచ్చారు? ఈ రోజే. హోటల్ సవేరా 505లో ఉన్నాను. వెంటనే వచ్చి కలుసుకో. సవేరాలోనా? వీలు కాదు. ఏ ఫోన్లో ఎక్కువగా మాట్లాడడం కూడా మంచిది కాదు. అదంతా తర్వాత చెప్తాను. మరి ఎప్పుడు, ఎక్కడ? సాయంత్రం కలుసుకుందాం, జూలో. సరే, ఓకే, థ్యాంక్ యూ.
మీరు వెళ్ళి రాజా సంగతి చూడండి, నేను వెళ్ళి సత్య సంగతి చూస్తాను. ఓకే బాయ్, గో హెడ్, క్విక్ కమాన్ బాయ్.